యాక్టివ్ న్యూస్. నెల్లూరులో రొట్టెల పండుగ రెండో రోజు వైభవంగా జరుగుతోంది. బారా షహీద్ దర్గా గంధ మహోత్సవం ఇవాళ రాత్రి జరగనుంది. గంధ మహోత్సవం చూసేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. నెల్లూరు కోటమిట్టలోని అమీనియా మసీదు నుంచి ఊరేగింపుగా మహోత్సవం ప్రారంభం కానుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. ఏర్పాట్లను దర్గా కమిటీ సభ్యులతో కలిసి వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ పరిశీలించారు. అమీనియా మసీదులో 12 బిందెల్లో గంధాన్ని కలిపి పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో మేళ తాళాల నడుమ గంధ మహోత్సవం చేపల మార్కెట్ నుంచి ఆర్టీసీ బస్టాండ్, కేవీఆర్ పెట్రోల్ బంక్ మీదుగా బారా షహీద్ దర్గాకు చేరనుంది. కడప పెద్ద దర్గా పీఠాధిపతి అరీఫుల్లా హుసేనీ చేతుల మీదుగా గంధ మహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రొట్టెల పండుగ విశేషాలను మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఓవర్ టు యు. అన్న కనెక్ట్ చేస్తున్నా. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రొట్టెల పండుగ విశేషాలను మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ ఎలా జరుగుతోంది? సంతోష్, ప్రస్తుతం మనం ఏదైతే మత సామరస్యానికి ప్రతీకగా చెప్పుకునేటువంటి పండుగ ఏదైతే దేశంలో ఉందని చెప్పుకోవచ్చు, అది నెల్లూరు జిల్లాలో జరిగేటువంటి రొట్టెల పండుగ చెప్పుకోవచ్చు. ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి రొట్టెల పండుగ ఇవాళ నిన్నటి నుంచి కూడా ప్రారంభమై ఇవాళకి రెండో రోజు అయింది. అయితే ఇవాళ ఎప్పుడూ లేని విధంగా దాదాపుగా 17వ శతాబ్దం నుంచి ఈ పండుగ ఆనవాయితీగా జరుగుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా అంటే ఒక సీఎం ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన తొలిసారి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడకు వచ్చి స్వయంగా ఆయన రొట్టె పట్టుకునేటువంటి ఆ పరిస్థితి మరికొన్ని క్షణాల్లో ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ రెండో రోజు ఇవాళ సాయంత్రం జరిగేటువంటి గంధపు మహోత్సవానికి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఘట్టంగా ఈ రొట్టెల పండుగలో మనం చెప్పుకోవచ్చు. ఈ రెండో రోజు జరిగేటువంటి గంధపు మహోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా రాత్రి జరిగే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా 12 నుంచి 13 లక్షల మంది ఈసారి జరిగేటువంటి రొట్టెల పండుగకి వస్తారనేటువంటి అంచనా కూడా ఇక్కడికి ఉంది. అయితే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన ఇక్కడికి రానున్నారు. అయితే సీఎం కోసం ఇక్కడ అధికారులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ప్రత్యేకంగా ఒక ఘాట్ లాంటి దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నీటిలోనే ఆయన ఇక్కడ నేరుగా ఇక్కడికి వచ్చి ఏదైతే దీని వెనుక ప్రాంతంగా మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు, రాష్ట్రాభివృద్ధికి సంబంధించినటువంటి ఒక రొట్టె అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక ఘాట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏ విధంగా అయితే మాత్రం ఇక్కడి నుంచి కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి రొట్టెలే ఉన్నాయి. అదేవిధంగా ఈసారి స్వయంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి ఈ రొట్టెల పండుగలో ఏదైతే స్వర్ణాల చెరువుగా చెప్పుకునేటువంటి నెల్లూరు చెరువుకు వచ్చి ఆయన రాష్ట్రాభివృద్ధికి సంబంధించినటువంటి నిర్మాణ రొట్టెను కూడా ఆయన పట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి నారాయణతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, సీఎం సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఈ రొట్టెల పండుగకి సీఎం రావడం అనే దాన్ని ఎలా మీరు చెప్పుకోవచ్చు? ఖచ్చితంగానండి, నెల్లూరులో ఈ రొట్టెల పండుగ అనేది మీకు అందరికీ తెలుసు. ఇది ఒక పవిత్రమైంది, నమ్మకమైంది. దీనికి అశేషంగా భక్తులు వస్తారు. ఈ సంవత్సరం అయితే గత సంవత్సరం కంటే భక్తుల సంఖ్య ఇంకా ఎక్కువ పెరిగింది. ఘాట్ల యొక్క సైజు పోయినసారి 70 మీటర్ల లెంత్లో ఈ స్నానాలు రొట్టెలు పట్టుకుంటుంటే ఈసారి 210 మీటర్ల లెంత్ చక్కటి ఘాట్లని మంచి టాయిలెట్స్ అన్నింటిని ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈరోజు మధ్యాహ్నం 3:30కి వచ్చి యాక్చువల్గా మొదట బారా షహీద్ దర్గాలో ప్రార్థనలు చేసి తర్వాత ఈ స్వర్ణాల చెరువు దగ్గరికి వచ్చి రొట్టె పట్టుకొని భక్తులందరితో కలిసి యాక్చువల్గా చేయడం జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలని అన్ని విధాల లోటు బడ్జెట్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటానికి ఆ భగవంతుడు అన్ని విధాల
అందరి యొక్క ఆర్థిక స్థితిని పెంచాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి గారు రొట్టె పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా కృష్ణా గోదావరి పుష్కరాలంటే కూడా మీరు చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. అదే స్థాయిలో ఇక మీదట రొట్టెల పండుగను కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారనేటువంటి ఆలోచన ఉందని అనుకోవచ్చు. ఖచ్చితంగానండి, ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, కృష్ణా గోదావరి పుష్కరాలు చేశారు, అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయమని. దానికే ఘాట్లకి వాటికంతా కూడా 5 crores శాంక్షన్ చేశారు ప్రిలిమినరీగా. అంతేకాకుండా ఈ ఏరియా, ఈ యొక్క బారా షాహిద్ దర్గాని, పవిత్రమైన దర్గా, ఈరోజు మనకు టీటీటీ టెంపుల్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఈ ఏరియాను ఒక పవిత్రమైన స్థలాన్ని దీన్ని డెవలప్ చేయటం, దీనికి అనుబంధంగా ఉండే ఈ స్వర్ణాల చెరువు ఏదైతే ఉందో ఈ స్వర్ణాల చెరువులో దీన్ని టూరిజంగా చేయాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాం. అందుకని ఒక డిపిఆర్ని తయారు చేసి దీన్ని ఒక మంచి టూరిజం ప్లేస్గా, ఈరోజు ఏ విధంగా అయితే హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ ఉందో ఆ విధంగా ఈ పరిసర ప్రాంతాలను కూడా చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి సంబంధించి డిపిఆర్లు తయారు చేస్తున్నారు. డిపిఆర్లు పూర్తి కాగానే ముఖ్యమంత్రి యొక్క అనుమతి తీసుకొని దీన్ని డెవలప్ స్టేజ్ బై స్టేజ్, ఒకేసారి చేయిస్తామని చెప్పలేదు, స్టేజ్ బై స్టేజ్ చేద్దాం. ముఖ్యంగా ఈ రొట్టెల పండుగ జరిగేటువంటి ఈ ప్రాంతం ఏదైతే స్వర్ణాల చెరువు ఉందో ఈ స్వర్ణాల చెరువు ప్రాంతాన్ని ఇక్కడైతే హైదరాబాద్లో ట్యాంక్ బండ్గా చెప్పుకునేటువంటి హుస్సేన్ సాగర్ ప్రాంతంగా ఉందో అదేవిధంగా ఇక్కడ ఈ స్వర్ణాల చెరువుగా చెప్పుకునే నెల్లూరు చెరువును కూడా అదే స్థాయిలో ఒక ట్యాంక్ బండ్ నిర్మాణం చేసి దీన్ని ఒక టూరిజం హబ్గా కూడా మార్చడానికి ప్రత్యేకమైనటువంటి మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేస్తాం. దాన్ని కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని చెప్పి మంత్రి నారాయణ చెప్తున్నారు. మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా ఇక్కడికి వచ్చి బారాషాహి దర్గాలో ఆయన ప్రార్థనలు జరిపి ఆ తర్వాత ఇక్కడే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి రాష్ట్ర అభివృద్ధి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి రొట్టె ఆయన స్వయంగా పట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే మొత్తం మీద 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ రొట్టెల పండుగ ఇవాళ 2వ రోజుకు భారీ ఎత్తున భక్తులు రావడం, అదేవిధంగా ఇవాళ సీఎం కూడా వస్తుండడంతో ఇప్పటికే దీని మీద అంతా కూడా సర్వత్రా అంతా కూడా ఒక ఆసక్తి నెలకొందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ రొట్టెల పండుగకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ విజయ్. ఇక ఇవి 30/60 విశేషాలు నెక్స్ట్ హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. నమస్తే.